ప్రకృతి ఒకసారి విజృంభిస్తే ఎంత పెద్ద దేశమైనా చేతులెత్తేయాల్సిందే. ఇప్పుడు చైనాలో అదే పరిస్థితి కనిపిస్తోంది. మైసాక్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలు, రిజర్వాయర్లు తెగిపోవడం, రోడ్లని నదుల్లా మారిపోవడం, కార్లు బొమ్మల్లా వరదల్లో కొట్టుకుపోవడం, వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయడం. ఈ దృశ్యాలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. చైనాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు దేశవ్యాప్తంగా తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం చూస్తే ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా మరో 331 మంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. అనేక నగరాలు, గ్రామాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో అనేక ప్రాంతాలు బయట ప్రపంచంతో సంబంధాలనే కోల్పోయాయి. ఇదిలా ఉంటే చైనాలోని గాన్సూ ప్రాంతంలో మరో ఘోర విషాదమే చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండ చెరువులు విరిగిపడి ఒక గ్రామంపై పడిపోయాయి. మట్టి దిబ్బల కింద 33 మంది చిక్కుకోగా రెస్క్యూ సిబ్బంది 21 మందిని బయటకు తీయడం జరిగింది. అయితే వారిలో 5గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంకా మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే చైనా వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 62 నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉన్నాయి. వాటిలో క్వింగ్షుయ్ నది చరిత్రలోనే అత్యధిక వరద స్థాయిని నమోదు చేసింది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. మరోవైపు హుబై ప్రాంతాలు తుఫాన్, వడగళ్ల వానలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. అక్కడ 11 మంది ప్రాణాలు కోల్పోగా 22 భవనాలు కూలిపోయాయి. దాదాపు 5,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. వందలాది కుటుంబాలు నిరాశ్రులయ్యాయి. ఇప్పటికే 400 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక నానింగ్ నగరంలో మైసాకు తుఫాన్ ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి. భారీ వరదలతో అక్కడ 4 ప్రాణాలు కోల్పోయారు. రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి. వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఏ విపత్తులో అందరినీ ఎక్కువగా కలవరపెడుతున్న ఘటన 900 పాములు వరదల్లో కొట్టుకుపోవడం. చైనాలోని హెంగ్జౌ ప్రాంతంలో ఉన్న ఒక భారీ పాముల పెంపక కేంద్రం వరదల ధాటికి పూర్తిగా కూలిపోయింది. దీంతో అక్కడ పెంచుతున్న సుమారు 900 పాములు ఒక్కసారిగా వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఆ పాములు చుట్టుపక్కల గ్రామాల వైపు వెళ్తున్నాయనే సమాచారం రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు కూడా గురవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో నడుములోతు వరద నీటిలో ప్రజలు వెదురు కర్రలు, చేపల వలలతో పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరు స్వయంగా పాములను పట్టుకోవద్దని, వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం హెచ్చరించింది. పాములను పట్టుకునేందుకు ప్రత్యేక రెస్క్యూ బృందాలను రంగంలోకి దించారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ప్రాణ నష్టం మరింత పెరగకుండా అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం చైనా ప్రభుత్వం భారీ ఎత్తున సైన్యం, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలను రంగంలోకి దించింది. హెలికాప్టర్లు, డ్రోన్స్, పడవలతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తూ ఉన్నారు. తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందిస్తున్నారు. వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పుల ప్రభావంతో ఇలాంటి తీవ్ర వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. అందుకే ముందస్తు హెచ్చరికలు, రిజర్వాయర్ల నిర్వహణ, అత్యవసర తరలింపు వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావాలంటే ఇంకా కొన్ని రోజుల పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు.